మాదిగ సామాజిక వర్గ ఓట్లని క్యాప్చర్ చేయడం కోసం కాంగ్రెస్ వేసిన ఎత్తుని ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు గట్టిగా తిప్పికొడుతూ వాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజకీయం చూస్తే కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి మద్దతుగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సమర్థిస్తూ మాదిగలకి అనుకూలంగా ఉండేది. అంతకుముందు ఎస్సీ ఎస్టీల్లో మాలా మాదిగ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటే ఈ విభజన తర్వాతన మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపుకి బాగా అట్రాక్ట్ అయ్యారు. అందుకనే ఎస్సీ ఓట్లలో ఒక గ్రిప్పుని చంద్రబాబు నాయుడు నాడు సాధించగలిగారు. ఆనాటి నుంచి కథ నడుస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్మానాలు చేయడం, దాన్ని కోర్టులు కొట్టేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం, అంతా అయిపోయిన తర్వాత ఇక దీంతో లేదు అనుకున్నటువంటి స్టేజ్లో మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి మేనిఫెస్టోలో రిజర్వేషన్ వర్గీకరణని సమర్థన ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు గారి శిష్యుడు లేదా చంద్రబాబు గారి సహచరుడు ఆయన చెప్పుకున్నటువంటి విధంగా ఇప్పుడు ఆయనకి సమస్య వచ్చింది. మొన్న ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాల యొక్క బాధ్యత, రాష్ట్రాలు డెసిషన్ తీసుకోవచ్చు అన్నటువంటిది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, ఆంధ్రాలో మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మందకృష్ణ మాదిగ అడిగినప్పుడు ఒక సింగిల్ జడ్జితో కమిటీ వేశారు. ఇక్కడ మాల సామాజిక వర్గం తెలుగుదేశం మీద గుర్రుగా ఉంటే అక్కడ మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగా ఉంది. ఎందుకంటే చేతిలో ఉండి ఎందుకు అమలు చేయడు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడడం ప్రారంభించాడు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సంపత్ లాంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు స్పందించి అట్టట్లా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మన వర్గీకరణ జరిగి తీరాలి అన్నటువంటిది ప్రారంభించారు. ఒకే పార్టీలో ఒకే సామాజిక వర్గ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్యన పోరాటం ఏదైతే ఉందో అది ఇప్పుడు రేవంత్ ఎలా పరిష్కరిస్తారు అన్నటువంటి చూడాల్సి ఉంది.